హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఈరోజు మనం విత్ ఎక్విప్మెంట్తో చేయాల్సిన వేరియేషన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు వీలైనంత వరకు టోతో వాక్ చేయడానికి మనం ప్రయత్నించాలి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చండి. చేసేటప్పుడు వీలైనంత వరకు హ్యాండ్ మూమెంట్ ఎక్కువగా హ్యాండ్ మూవ్ చేసేటట్టయితే మనం ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేయగలం అన్నమాట. బాడీలో ఉన్న అన్ని అవయవాలు మనకి ఎక్కువ మూవ్ అవుతూ ఉండడం చాలా మంచిదండి. ఈ వాకింగ్లో ఎస్పెషల్లీ మనం ఎన్ని ఎక్సర్సైజెస్ చేసేసినా కొన్ని మజిల్స్ వరకే మనకి వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ వాకింగ్లో మాత్రం హోల్ బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. చూశారు కదండి, ఆ టోతో చేస్తున్నారు. వీలుంటే కనుక లుక్ స్ట్రైట్గా చేసి బ్యాక్ మన కాన్సన్ట్రేటెడ్గా మన బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టుకోండి. సో ఇంకా కొంచెం స్పీడ్ పెడుతున్నాను చూడండి. బ్రిస్క్ వాక్ అండి. ఈ బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ ఎప్పుడు కూడా నోట్తో చేయడం, వీలైనంత వరకు బ్రీతింగ్ నోట్తోనే చేయండి. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం బైసెప్స్కి సంబంధించిన వేరియేషన్స్ కోసం చూద్దాం. సో బైసెప్స్ అనేది మనకి షోల్డర్ కింద ముందు ఫ్రంట్ ఉన్న భాగాన్ని బైసెప్ మజిల్స్ అంటారండి. ఈ మజిల్స్ని టోన్ చేయడం కానివ్వండి, బిల్డ్ చేయాలన్నా లేకపోతే రిప్ మజిల్ ఏదైనా కానీ మజిల్ని హర్ట్ చేయాలంటే దానికి తగ్గ రిలేటెడ్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఒక వేరియేషన్ అయినటువంటి బైసెప్ కాల్స్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఇది చేసేటప్పుడు మన ఫీట్ ఎలా ఉండాలంటే షోల్డర్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అండి. మన ఫీట్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అనమాట. సో మనకి అందుబాటులో ఉన్న డంబిల్స్ కానివ్వండి, మన కంఫర్ట్ లెవెల్ని బట్టి, మన స్ట్రెంగ్త్ని బట్టి మనకు చూస్ చేసుకొని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం చేసేటప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన ఎల్బో స్టిఫ్గా ఉంచుకొని షోల్డర్ని బ్యాక్ తీసుకొని బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, బ్యాక్ వీలున్నంత వరకు బ్యాక్ స్ట్రైట్గా తీసుకోండి. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా తీసుకున్నాం. స్లైట్లీ బెండ్ అవర్ నీస్. మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఎల్బో మూమెంట్, ఈ మూమెంట్ ఏం లేకుండా కాన్స్టెంట్గా ఇలా ఫిక్స్ చేసి ఉంచండి. లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రీత్ అవుట్ చేస్తాం. ఎప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం? మజిల్ని ఎప్పుడైతే స్క్వీజ్ చేసామో అప్పుడు బ్రీత్ అవుట్, మజిల్ని ఎప్పుడైతే నొక్కామో అప్పుడు బ్రీత్ అవుట్ అండి. ఓకే, రెడీ? లిఫ్ట్ చేసినప్పుడు ఇప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, సో slowly down, again lift, చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం బైసెప్స్ పైన ఉంచండి. కంట్రోలింగ్ డ్రాప్ చేసేది ఎప్పుడు కూడా వీలైనంత వరకు స్లోగా డ్రాప్ చేయడానికి. స్లోగా అంటే ఒక 2 seconds డ్రాపింగ్ టైం తీసుకోండి. లిఫ్టింగ్ ఎప్పుడు కూడా 1 secondలో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఫీల్ అవ్వాలి. అబ్డామినల్ మజిల్స్ని కూడా వర్క్ చేయాలంటే బ్రీత్ అవుట్ ఎప్పుడు కూడా వీలున్నంత గట్టిగా ఎక్కువ చేయండి. ఇప్పుడు లిఫ్టింగ్ చేసేది. ఓకే, రిలాక్స్. సో వ్యూవర్స్, మనం ఇప్పుడు ట్రైసెప్స్కి సంబంధించిన వేరియేషన్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ట్రైసెప్స్ అంటే మీకు తెలుసు, బైసెప్స్ బ్యాక్ ఉన్న భాగాన్ని ట్రైసెప్స్ అంటాం. ఈ ట్రైసెప్స్లో 3 మజిల్స్ ఉంటాయి. ఈ 3 మజిల్స్లో ఒక్కటైన మజిల్, పెద్ద మజిల్ ఏంటంటే లాంగర్ హెడ్ అండి, అండ్ లేటరల్ హెడ్ అండ్ మీడియల్ హెడ్ అంటారు. ఈ లాంగర్ హెడ్ మజిల్ ఎలా వర్క్ చేయొచ్చు డంబెల్స్తో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మనకి ఈజీగా ఉన్న వెయిట్ తీసుకొని రిపిటేషన్స్ ఎక్కువ చేసే ఉంటే కనుక టోనింగ్ కానివ్వండి లేదా డెఫినేషన్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదర్ హ్యాండ్ అనేది మన వెస్ట్ పక్కన పెట్టుకుందాం. ఓకే, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ స్లైట్లీ బెండ్ అవర్ నీస్. ఆర్మ్ షుడ్ బి స్ట్రైట్. వీలున్నంత వరకు చైన్ స్ట్రైట్గా తీసుకోండి. బ్యాక్ ఫ్లెక్స్ చేసామండి. ఫస్ట్ డంబెల్ని ఫ్లెక్స్ చేసినప్పుడు ఆర్మ్ ఎలా ఉండాలంటే 90 degreesలో ఉండడానికి ట్రై చేయండి. 90 degreesలో ఉండడానికి ట్రై చేసి లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవుతారు, ట్రైసెప్ సపోర్ట్ వస్తుంది ఇది. ఓకే, యూ షుడ్ ఫీల్ ఇట్. లిఫ్ట్ చేసినప్పుడు ట్రైసెప్ మజిల్ కంపల్సరీ వర్క్ అవుతుందండి. వర్క్ అయినప్పుడు ఫుల్ స్ట్రెచ్, ఇలా హైపర్ ఎక్స్టెన్షన్ ఇలా కాకుండా ఇక్కడ వరకు చేయండి, సరిపోయింది. ఓకే, చక్కగా లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోండి. రిలాక్స్. సో వ్యూవర్స్, మనం ఇప్పుడు చేయబోయే వేరియేషన్ షోల్డర్ మజిల్స్ కోసం అండి. భుజంలో ఈ షోల్డర్ మజిల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకునేటట్టయితే
దీనిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డంబెల్స్ మిలిటరీ ప్రెస్ లేదా ఓవర్ హెడ్ ప్రెస్ అని కూడా అంటారండి. సో మనకి కంఫర్ట్లో ఉన్న అంటే తేలికైన డంబెల్స్, మనకి ఈజీగా ఉన్న డంబెల్స్తో మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. లెగ్స్ షోల్డర్కి ఈక్వల్గా తీసుకోండి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 అడుగులు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. నీస్ కొంచెం బెండ్ చేసి బ్యాక్ స్ట్రైట్గా చేయండి. ఎల్బోస్, మన ఎల్బోస్ ఎలా ఉండాలంటే ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ షోల్డర్ లైన్ అండి. వీళ్ళంత వరకు స్ట్రైట్గా, ఫ్రంట్కి వద్దు, బ్యాక్కి వద్దు, స్ట్రైట్గా. డంబెల్స్ కూడా అంతే. మన ఆర్మ్స్ వచ్చేసి 90 degrees అండి. లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన మజిల్స్ ఏమైతే ఉన్నాయి, డెల్టాయిడ్ మజిల్స్ అండి. ఈ షోల్డర్ మజిల్స్ని ఫోకస్ చేసామన్నమాట. చక్కగా లిఫ్ట్ చేసినప్పుడు ఫుల్ స్ట్రెచ్ అబోవ్ యువర్ హెడ్, మన తల పైకి ఉన్న భాగాన్ని ఆ పై వరకు తీసుకొని లిఫ్ట్ చేసాం. లిఫ్ట్ చేసినప్పుడు మీకు తెలిసిందే, బ్రీత్ అవుట్ చేస్తాం సింపుల్గా. డ్రాప్ చేసేటప్పుడు వీలున్నంత వరకు అబ్జర్వ్ చేయండి. 90 degreesలో ఉండడానికి చూడండి ఆర్మ్స్. గుడ్. లిఫ్టింగ్, ఆల్వేస్ బ్రీత్ అవుట్. చేసేటప్పుడు మాత్రం తల పక్కకు తిప్పొద్దు, లుక్ స్ట్రైట్. సో షోల్డర్ వేరియేషన్స్ ఏం చేసినా కానీ తల పక్కకు తిప్పకుండా ఉండడానికి ట్రై చేయండి. రిలాక్స్. సో వ్యూవర్స్, మనం ఇప్పుడు చేయబోయే వేరియేషన్ బ్యాక్ మజిల్స్ కోసం అండి. బ్యాక్ అంటే అప్పర్ బ్యాక్ ఉన్న మజిల్స్. ఈ మజిల్స్ని పేరు లాటిసిమస్ డోర్సి అంటారు, ఫ్లాక్స్ మజిల్ అని కూడా అంటారు. ఈ మజిల్స్ని టోన్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. డంబెల్స్తో అండి. దీని పేరు వచ్చి బెండ్ ఓవర్ డంబెల్ రోవింగ్. 2 డంబెల్స్ తీసుకొని బ్యాక్ స్ట్రైట్గా తీసుకొని ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెగ్స్ షోల్డర్ లెవెల్కే తీసుకోండి. లెగ్స్ మన షోల్డర్ విడ్త్ ఎంత అయితే ఉందో అదే లెవెల్కి లెగ్స్ తీసుకున్నాం. కొంచెం స్లైట్లీ నీస్ బెండ్ చేసి బ్యాక్ స్ట్రైట్గా బెండ్ చేసాం. ఇది పొజిషన్ అండి. ఓకే. డంబెల్ ఫ్రీగా వదిలేసేయండి. ఆర్మ్స్ షుడ్ బి స్ట్రైట్. ఆర్మ్స్ ఫ్రీగా వదిలేసి లిఫ్ట్ చేసినప్పుడు మీరు ఏ మజిల్ అయితే ఫీల్ అవుదాం అనుకుంటున్నారో బ్యాక్ మజిల్స్ని పవర్ఫుల్గా స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో చక్కగా బ్రీత్ అవుట్. స్లోలీ డౌన్. అగైన్ ప్రెస్. స్లోలీ డౌన్. అగైన్ ప్రెస్. చేసేటప్పుడు లుక్ స్ట్రైట్గా చూడండి. తల కిందకి పైకి బెండ్ చేయకుండా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. స్లోలీ డౌన్. గుడ్. ఓకే. లాస్ట్ 2 more. రిలాక్స్. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు మనం చేసిన వేరియేషన్స్ అన్నీ కూడా డంబెల్స్తో చేసామండి. సో ఇదే వేరియేషన్స్ సేమ్ మజిల్ గ్రూప్స్కి వితౌట్ డంబెల్స్ టెరా బ్యాండ్ అంటే రెసిస్టెన్స్ బ్యాండ్తో ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైనంత వరకు ఫాస్ట్గా చేయడం మంచిదండి. ఎందుకంటే వాక్ చేసాం, దాని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బ్రిస్క్ వాక్. వీలైనంత వరకు స్పీడ్గా చేయండి. చేసేటప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ చూస్ చేసుకోవడం మంచిది. చేసేటప్పుడు కూడా అండ్ వాక్ ఎలా అయితే చేసామో అలాగే టోతో వాక్ చేయడం, స్లైట్గా నీ బెండ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అని రన్నింగ్, బ్రిస్క్ వాక్ ఏం చేసినా కూడా ఇవన్నీ కామన్ అండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. నీ పెయిన్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే మన మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం బ్రిస్క్ వాక్ ఎప్పుడు కూడా మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్గా ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుతుందండి. ఫ్యాట్ కరిగే ఛాన్సెస్ ఫాస్ట్గా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవ్వడంతో పాటు లంగ్ కెపాసిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. లంగ్ కెపాసిటీ అండ్ హార్ట్ డిజీజెస్ ఇవన్నీ రెడ్యూస్ అవ్వడానికి ఇది ఎక్కువగా సహాయపడుతుంది అనమాట. ఇదే బైసెప్ కాల్స్ని మనం డంబుల్స్తో కాకుండా వేరేగా కూడా చేయొచ్చండి. అదే రెసిస్టెన్స్ బ్యాండ్ సహాయంతో కూడా చేయొచ్చు. మనం డంబుల్స్తో మనం క్యారీ చేయడం కానివ్వండి, లేకపోతే పార్క్లో చేసుకునేప్పుడు డంబుల్ తీసుకుని ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఏదైతే మనం ఎక్కడికి వెళ్ళినా మనం క్యారీ చేయొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్తో అదే మజిల్ గ్రూప్స్ మన బైసెప్స్ ఏవైతే ఉన్నాయో అదే మజిల్స్ని మనం చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. మీరు చేసేటప్పుడు బైసెప్స్ మీద ఫోకస్ చేయండి. వర్క్ అవుతుందా లేనిదని మీరు అబ్జర్వ్ చేయాలి. వెరీ గుడ్. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మనం చేసే బైసెప్స్ మీద ఉండండి. మీరు బైసెప్స్ని టోన్ చేసుకోవాలన్నా
లేదా బిల్డ్ చేసుకోవాలన్నా ఈ వేరియేషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. వీళ్ళంత వరకు డ్రాప్ స్లోగా చేసి లిఫ్టింగ్ ఫాస్ట్గా తీసుకోండి. అండ్ లిఫ్ట్ చేసినప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్. లాస్ట్ 2, 1 more, రిలాక్స్. మనకు ట్రైసెప్స్కి సంబంధించి డంబెల్స్ లేకుండా వితౌట్ డంబెల్స్ రెసిస్టెన్స్ బ్యాండ్స్తో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, వెరీ గుడ్. వీళ్ళంత వరకు లిఫ్ట్ చేసినట్టు ఒక్క సెకండ్ హోల్డ్ చేసి బ్రీత్ అవుట్ చేద్దాం. లిఫ్ట్. ఎస్, కాన్సన్ట్రేట్ యువర్ ట్రైసెప్స్. స్లోలీ డౌన్. గుడ్, వెరీ గుడ్. ఆల్వేస్ లిఫ్టింగ్, బ్రీత్ అవుట్. గుడ్. షుడ్ స్క్వీజ్ యువర్ ట్రైసెప్. వీళ్ళంత వరకు ట్రైసెప్ టైట్ చేసి స్లోగా డ్రాప్ చేయండి. కీప్ బ్రీతింగ్. కీప్ బ్రీతింగ్. స్ట్రైట్ యువర్ ఆర్మ్స్. గుడ్. రెడీ. కాన్సన్ట్రేట్ యువర్ ట్రైసెప్స్. లాస్ట్ 2 more. 1 more. రిలాక్స్. సో వ్యూవర్స్, మన సేమ్ షోల్డర్ వేరియేషన్స్ని డంబెల్స్ లేకుండా ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దాం. సో సేమ్ 90 degrees యువర్ ఆర్మ్స్ అప్రాక్సిమేట్లీ చక్కగా డంబెల్స్ లిఫ్ట్ చేసినట్టుగానే లిఫ్ట్ చేసి స్ట్రైక్ చేసాం. మన కాన్సన్ట్రేషన్ మొత్తం షోల్డర్స్ పైన ఉంచామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రీత్ అవుట్ చేస్తాం. బ్యాక్ ఆల్వేస్ స్ట్రైట్. చేసేటప్పుడు డౌట్ వస్తుందండి, ఎక్కడి వరకు దించాలి హ్యాండ్స్ అని. ఏమీ లేదు, మన పామ్స్, మన చేతులు ఏమైతే ఉన్నాయో ఈక్వల్ టు చెవులండి, ఇయర్స్ లెవెల్ ఇక్కడి వరకు సరిపోతుంది, చాలు. వెరీ గుడ్. వీళ్ళంత వరకు స్ట్రెచ్ చేయండి, బట్ హైపర్ ఎక్స్టెన్షన్ మాత్రం వద్దు. జస్ట్ షోల్డర్ స్ట్రెచ్ చేసి స్లోగా డ్రాప్ చేయండి, సరిపోతుంది. కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏ మజిల్స్ చేస్తున్నామో అదే మజిల్స్ని ఫోకస్ చేస్తూ ఉండండి. షోల్డర్స్. వెరీ గుడ్. లాస్ట్ 2, 1 more. రిలాక్స్. ఇదే వేరియేషన్ బెండ్ ఓవర్ లాట్స్ రోవింగ్ ఫ్రీ వెయిట్స్తో ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? రెడీ? స్టార్ట్. గుడ్. హోల్డ్ దిస్ స్లోలీ డౌన్. ఎప్పుడైతే లిఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ ఉన్న మజిల్స్ని స్క్వీజ్ చేయండి. వెరీ గుడ్. స్క్వీజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్. గుడ్. లుక్ అప్, లుక్ స్ట్రైట్. స్లోలీ డౌన్. బ్యాక్ ప్రెస్. Yes, good. Last 2 more. 1 more. Relax. మన అన్ని ఏ వేరియేషన్స్ చేసినా, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనం స్టార్టింగ్ ఫస్ట్ కావాల్సింది వామప్ అండి. వామప్ ఎందుకు చేస్తామండి? మన మెటబాలిక్ రేట్ పెరగడం కోసం కానివ్వండి, లేదా మన మజిల్స్కున్న స్టిఫ్నెస్ని తగ్గించడం కోసం కానివ్వండి, లేదా మన లిగ్మెంట్స్ ఫ్రీ స్ట్రెచ్ అవ్వడం కోసం కానివ్వండి, లేదా ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవ్వాలంటే మన బాడీ టెంపరేచర్ని పెంచడానికే వామప్ చేస్తామండి. ఈ వామప్ అనేది రకరకాల వేరియేషన్స్తో చేయొచ్చు. సో ఫస్ట్ డే వెయిట్ ట్రైనింగ్లో మనం 6 to 8 వేరియేషన్స్ ఈరోజు మనం చూస్తున్నామండి. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఈ వేరియేషన్స్ గురించి తెలుసుకునేటట్లయితే ప్రతి వేరియేషను 2 sets చేద్దామండి. అప్రాక్సిమేట్లీ 12 to 15 రిపిటేషన్స్ చేయొచ్చు. నార్మల్ వెయిట్స్తో చేద్దాం. ప్లేన్ బెంచ్ ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఓకే. గ్రిప్ ఎప్పుడు కూడా 90 degrees ఉండేలా చూద్దామండి. అంటే గ్రిప్ క్లోజ్ కాదు, వైడ్ లేకుండా. ఓకే. లెఫ్ట్. గుడ్.
రిలాక్స్. చాలు. రిలాక్స్. వన్ మోర్. స్లోగా రిలీజ్ చేయండి. రిలాక్స్. 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 గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నేను వెంకట్ గారిని కలవాలండి. ఓకే మ్యామ్, 1 minute. సార్ నా పేరు సుజాత సార్. సో లాస్ట్ ఫ్రైడే నేను మీ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ చూశాను సార్. చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో దానిలో ఛాలెంజింగ్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను సార్. ఇప్పుడు మీరు వచ్చింది ఏ పర్పస్తోనో నేను తెలుసుకోవచ్చండి? నేను జీరో సైజ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి నాకు. ఎప్పటి నుంచి ఉందండి? చాలా ఏళ్ళ నుంచి అనిపిస్తుంటుంది కానీ అది కుదరట్లేదు చేయడానికి. ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఓకే. నాకు చాలామంది ఫోన్ చేశారండి ఈ ప్రోగ్రామ్ చూసి. ఎక్కువ మంది జెంట్సే ఫోన్ చేశారండి. ఫస్ట్ టైం మీరు వచ్చి కలవడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సో మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. చూద్దామండి. ఫస్ట్ మీ వెయిట్ అండ్ హైట్ చూద్దామండి. దాన్ని బట్టి మనం ఏ వర్కౌట్స్ చేయొచ్చు, ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి డైట్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేద్దాం. షూర్. సో వ్యూవర్స్ చూసారు కదండి మేడం గారు హైట్ అండ్ వెయిట్. హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ వచ్చి 70.5 అండి. అంటే మేడం గారి హైట్కి ఐడియల్ వెయిట్ అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 53 and 55 ఈ మధ్యలో వెయిట్ ఉంటే బాగుంటుందండి. కానీ మేడం గారు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు. సో కానీ మేడం గారు వెయిట్ లాస్ అయితే అనుకోవచ్చు, కానీ మేడం గారు రిక్వైర్మెంట్ వచ్చి జీరో సైజ్. సో ఈ జీరో సైజ్ మన తక్కువ టైంలో ఏ ఇంజురీ లేకుండా ద బెటర్ రిజల్ట్స్ ఎంత షార్ట్ పీరియడ్లో వస్తాయి, చేసేటప్పుడు ఎలాంటి ప్రాపర్ డైట్ చేసుకోవాలి, ఏ వేరియేషన్స్ చేసుకోవాలని చూద్దామండి. ఒకసారి ఎప్పుడైతే నాకు ఫిట్నెస్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయో అప్పుడు నాకు ఆటోమేటిక్గా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ వచ్చినాయి. దెన్ నేను వెంకట్ని ఒకరోజు అడిగాను, చూడండి వెంకట్, నేను ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ అంతా చేస్తున్నారు కదా, ఇలా నేను కూడా అంత ఫిట్గా అంత ఇలా ఈ 6 ప్యాక్ అటువంటి నేను చేయకూడదు అని చెప్పి అడిగితే వెంకట్ ఏం చెప్పాడంటే, చూడండి సార్ డెఫినెట్గా చేయొచ్చు మీరు, కానీ అంత అవసరం లేదు, మీరు కావాలనుకుంటే మిమ్మల్ని మంచి ఒక ఫిట్ పర్సన్గా ఫ్లాట్ టమీ అలా చేద్దాం అని చెప్పాడు. నేను కాదు వెంకట్, నేను అలాగేనని చెప్పి కొన్ని రోజులు మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ కోరిక మళ్ళీ కలిగి నేను చేయాలని ఎంతో స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? డెఫినెట్గా చేస్తాను సార్, మీరు బ్రహ్మాండంగా చేయగలరు, నేను మీ చేత చేయిస్తానని చెప్పాడు. అక్కడ నుంచి మొదలుపెట్టి దెన్ తను ఇచ్చిన ప్రోగ్రామ్ని ఫాలో అవుతా నేను ఎంతో మెటిక్యులస్గా ఎంతో హార్డ్ వర్క్ చేసి చివరికి అనుకున్నది సాధించాను. నేను అది ఎంతో అనూహ్యమైన రిజల్ట్. దానివల్ల నా ఫిట్నెస్ లెవెల్స్ పెరగటమే కాకుండా నా కంప్లీట్ లైఫే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. నేను నాకున్న ఎటువంటి ఎయిల్మెంట్స్ కానీ ఏమి అంటే లైక్ హైపర్ టెన్షన్ ఎంతో తగ్గిపోయింది. నేను ఒక అంటే ఎంతో తక్కువ డోసు ట్యాబ్లెట్ తీసుకుంటాను. అలాగే డయాబెటీస్ అనేది కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది, విచ్ ఇస్ అ వండర్ యాక్చువల్లీ.
అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు డయాబెటీస్ అనేది లేదు. అంతకుముందు నేను 4 సంవత్సరాల పాటు డయాబెటీస్కి నేను మెడికేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా నాకు రెగ్యులర్గా నేను ఆఫ్ అండ్ ఆన్ చెకప్ చేస్తూ ఉంటాను. నాకు డయాబెటీస్ అనేది లేదు. అలాగే మీరు ఎంతో యాక్టివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీ సరౌండింగ్స్, మీ ఇల్లు అన్ని రకాలుగా మీరు అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటున్నారు, కార్డియో అంటున్నారు, లేకపోతే 6 ప్యాక్ అంటున్నారు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇవన్నీ యంగ్స్టర్స్కి అని మీకు డౌట్ ఉందా? మీ ఏజ్ ఎక్కువ ఉందా? నెక్స్ట్ వీక్లో చూద్దాం.